ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనుదిన దేవుని వాక్యమును చదివి ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్కడే ప్రభువై అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఈ వాక్య లేఖనం ప్రకారం దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, ఆయన ఒక్కడే ప్రభువై ఉండి ఆయనే అందరికీ ప్రభువై ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. మనందరికీ కూడా ప్రభువు ఒక్కడే, మనందరికీ కూడా దేవుడు ఒక్కడే. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అనే సత్యాన్ని మనం ఈరోజు ఎరిగిన వారమై ఉండాలి. ఇహలోక సంబంధంగా మనం ఆలోచిస్తే, ఇహలోక సంబంధంగా ఉన్న పరిస్థితిని బట్టి మనం చూస్తే, రాష్ట్రానికి ఒక, దేశానికి ఒక చక్రవర్తి, పరిపాలించే చక్రవర్తి ఉండొచ్చు, రాజు ఉండొచ్చు. కానీ సర్వ ప్రపంచం అంతటికీ ఒకే ఒక్క చక్రవర్తి, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, దేశం మారితే దేవుడు మారిపోతున్నాడు, రాష్ట్రం మారితే దేవుడు మారిపోతున్నాడు, భాష మారితే దేవుడు మారిపోతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం, మనిషికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు, ఊరికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు. ఇలాంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. కానీ బైబిల్ లేఖనం సెలవిస్తుంది, మనం గ్రహించవలసింది, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, సర్వ మానవాళికి, సర్వ ప్రపంచానికి ప్రభువైన యేసుక్రీస్తే దేవుడిగా ఉన్నాడు అని, ఆయనే అందరికీ ప్రభువు అని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఈ సత్యాన్ని ఎవరైతే గ్రహించి మనసునందు ఉంచి ఆ దేవుని యేసుక్రీస్తుని నమ్మి ఆయనను వెంబడిస్తారో, ఆయనను కలిగి ఉంటారో, ఆయనను నమ్మి జీవిస్తారో, వాళ్ళందరికీ కూడా ఆయన కృప ఆవరిస్తుంది, ఆయన కృప వారిని నడిపించగలుగుతుంది. ఈరోజు మనం పరిస్థితులను బట్టో, పేరును బట్టో, ఉన్న దేశ స్థితిగతులను బట్టో మన దేవుని వెంబడించడం కాదు. నిజమైనటువంటి దేవుడు అందరికీ ఒకే ఒక దేవుడు, అందరికీ ప్రభు అయినటువంటి దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇకనైనా మనం ఆయనను తెలుసుకుని, ఆయన సత్యాన్ని గ్రహించి, ఆయనే దేవుడని ఎరిగి మనం ఆ దేవుణ్ణి ఆరాధించు వారమై ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు అనుకునేవన్నీ కూడా దేవుడు కాదు, దేవుడు ఒక్కడు మాత్రమే. ఆయన క్రీస్తు అనే విషయాన్ని, సత్యాన్ని ఈరోజు నువ్వు తెలుసుకున్నవాడివైతే, తెలుసుకున్నదానివైతే, ఆ దేవుని కృప నీ మీద కూడా, నీ కుటుంబం మీద కూడా కలుగుతుంది అనే విషయాన్ని నువ్వు గమనించాలి. సత్యాన్ని మనం ఎరిగి ఉండాలి, అసత్యాన్ని తొలగించుకోవాలి, సత్య మార్గంలో నడవాలి. ఆ సత్యమైన యేసుక్రీస్తే దేవుడుగా, అందరికీ ప్రభువుగా ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలిగినప్పుడే మనం ఆయన కృప ద్వారా నింపబడి, సర్వసత్యంలోకి నడిపించబడి, పరలోక రాజ్యం, నిత్య జీవంలోకి మనం అడుగు పెడతాం. కనుక దేవుని ఎదుట మనందరము కూడా పరిపూర్ణమైన హృదయాలతో అందరికీ ప్రభు యేసుక్రీస్తే అని గ్రహించి, ఆయనను మనం వెంబడించి, నమ్మి, విశ్వసించి జీవించే ఆ ఉన్నతమైనటువంటి ధన్యత, ఆ కృప, భాగ్యము దేవుడు మనకును, మన కుటుంబాలకును సంపూర్ణంగా, పరిపూర్ణంగా అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభువా, నీవు అందరికీ దేవుడవై ఉన్నావు. ఒకరికి కాదు, ఒక మతానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, ఒక దేశానికి కాదు, నువ్వు అందరికీ ప్రభువై ఉన్నందుకు వందనాలు. ఆ సత్యాన్ని ప్రభువా ప్రతి ఒక్కరూ ఎరిగి, తెలుసుకుని, నిన్ను ఘనపరిచే భాగ్యాన్ని, నిన్ను నమ్మేటువంటి కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేసి, నీ నామానికే మహిమయు, ఘనతయు, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.